అనుకోకుండా చెయ్యి టచ్ అయిపోయింది. వీడియో ఆఫ్ చేసేద్దాం అనుకునేటప్పుడు ఈ విధంగా ఫ్లేవర్ అయితే పడింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ముందు వీడియోలో చెప్పినట్టుగానే వరలక్ష్మి పూజ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజు లక్ష్మీవారం రోజు వెళ్ళి చీర అన్నీ కూడా కొనుక్కొచ్చానమాట. ఇక్కడ పువ్వులు అయితే చామంతి పూలు, గులాబీలు దొరుకుతాయి. అలానే ఈసారి అయితే విరజాజులు కూడా దొరికాయి. చక్కగా పువ్వులన్నీ కూడా తీసుకొచ్చేసాను. అలానే తమలపాకులు, చెక్కలు అవి కూడా కొనుక్కున్నాను. చెక్కలు అయితే ఇక్కడ ఈ విధంగా రౌండ్గా పెద్ద సైజులో ఇలాంటివే దొరుకుతాయి. మన సైడ్ సన్నంగా కట్ చేసి ఉంటాయి కదా, అవి అయితే దొరకవు అనమాట. ఇంకా అలానే పళ్ళు, కలసంపై పెట్టడానికి కొబ్బరికాయ, బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఏవేవి కావాలో ముందుగా రాసుకొని పెట్టుకున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి అన్నీ ఒకసారి తెచ్చుకున్నాను. అమ్మవారికి పల్దానం కోసం ఇవ్వడానికి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. అలానే పైన కలసం పైన పెట్టడానికి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇంక ఈ 5 పీసెస్ అయితే పల్దానంగా తాంబూలంగా ఇద్దామని చెప్పి 5 పీసెస్ బ్లౌజెస్ అయితే ఉంచానమాట. ఇంకా శారీ అయితే ఇది తీసుకున్నాను. రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది, గ్రీన్ కలర్ ఈ విధంగా శారీ అయితే వస్తుంది అనమాట. ఈ శారీ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ మా దగ్గర ఉన్న షాప్లోనే తీసుకున్నాను. ఇంకా ఇలా ముందు రోజు అయితే కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళి సామాన్లన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా అలానే ముందు శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం ఎలా అయితే షేడ్ చేసుకొని చూపించాను కదా, ఈ విధంగా గుమ్మాలకు పసుపు కుంకుమ పెట్టుకోవడం, ఇల్లు మాప్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇలానే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ గది దగ్గర గట్టుకి అలానే ద్వారానికి పసుపు కుంకుమ అన్నీ రాసేసి బొట్లు పెట్టేసి చక్కగా పెట్టేశాను. ఇంకా పూజ సామాన్లు ఏవేవైతే తీసుకుంటానో ఇంకా అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసి పెట్టేశాను. అలానే కొమ్ము చెనలు కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను. గిన్నెలన్నీ తోమేసి స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా ముగ్గులు అవి వేసి రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కిచెన్ని, ఇంటిని అంతా కూడా ముందు రోజు లక్ష్మీవారం రోజు నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా శుక్రవారం రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచానమాట. లేచి స్నానం అది చేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చి అయితే ఇంకా వంట పనులు అవి స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజా మందిరంలో డైలీ నిత్యం చేసుకుంటాం కదా, ఇంకా అలానే పూజ అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాక వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం పూజ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎక్కువ హంగామా, ఎక్కువ టైర్డ్ అవ్వకుండా. నేను ముందు రోజు నైటు పాలు అలానే బూరెలు చేయడానికి సూజీ తెచ్చుకోవడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా ప్రసాదాలు కూడా హంగామా చేసుకోకుండా ప్రశాంతంగా ఒకటి ఒకటి చేసుకున్నాను. నేనైతే ప్రతి సంవత్సరం కూడా 5 ప్రసాదాలు పెట్టుకుంటున్నాను. ఇంకా 5 ప్రసాదాలే ఇప్పుడు వరకు అయితే కంటిన్యూ చేసుకుని ఇంక ఈరోజు కూడా 5 ప్రసాదాలే చేశాను. ఇంకా పూజ సామాన్లన్నీ రెడీ చేసుకొని బయట ఈ విధంగా గుమ్మం ముందు అలానే గేటు ముందు కూడా చక్కగా ముగ్గు అయితే పెట్టేశాను. చీకటిగా ఉందన్నమాట. ఇంకా 4కి లేచిన వెంటనే ఈ పనులు అయితే చేసుకున్నాను. ఇంకా చక్కగా ఇంటి ముందు, గుమ్మం ముందు ముగ్గులు అవి వేసుకున్న తర్వాత పూజ అయితే ఇంట్లో చేసుకున్నాను. ఇంకా టీవీలో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి దేవుడు పెట్టుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ మార్నింగ్ ఎప్పుడులానే లేచాను కనుక ఇంకా ఫ్రెష్ అయ్యి చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఇంట్లో మిగతా వంటలు అవన్నీ అయితే పెట్టుకున్నాను. ఇంతకు ముందు సంవత్సరం అప్పుడు ఎలా అంటే ఇంట్లో వంటలు అవన్నీ చేసుకొని వరలక్ష్మి పూజ చేసే ముందే ఇంట్లో పూజ చేసుకునేదాన్ని. ఈసారి అలా కాకుండా ముందుగా పూజ చేసుకున్నాను. ఈ విధంగా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చాలా మంచి వైబ్ ఉండేది. ఇంకా పువ్వులు కూడా చక్కగా దొరికాయి కదా, నిండుగా అమ్మవారికి ఇంట్లో ఫొటోస్ అన్నిటికి దేవుడి ఫొటోస్కి పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ చిన్న చెంబునైతే నేను గుమ్మం దగ్గర పెట్టుకుంటాను కదా, ఇంకా అక్కడ పెట్టుకొని అగరబత్తులు అవి వెలిగించుకొని అయితే పెట్టుకున్నాను. నేను ఈరోజు వరలక్ష్మి పూజనే కాదు, డైలీ కూడా ఈ విధంగా గుమ్మం ముందు కూడా చక్కగా అగరబత్తి అది వెలిగించుకొని ఈ విధంగా దండం పెట్టుకుంటాను. దాన్ని కిటికీ దగ్గర పెట్టేస్తాను అనమాట. ఇంక ఈ స్మెల్తో మిగతా పనులన్నీ చక్కగా చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఈ సాంగ్స్ ఒకటి పూజ వస్తున్నాయి కదా దేవుడివి, అవి వినుకుంటూ చక్కగా అయితే చేసుకున్నాను వంటలు అవన్నీ కూడా. ఇంకా నేనైతే ఈరోజు ప్రసాదాలుగా పులిహోర, కొమ్ము శనగలు, అదే శనగలు ఉంటాయి కదా, ఇంకా కొమ్ము శనగల్ని అలానే పాయసం 3 అనమాట. అలానే బెల్లం పరమన్నం అదొకటి చేస్తున్నాను 4.
ఇంకా బూరెలు సూజీతో చేస్తాం కదా బూరెలు, ఇంకా ఆ బూరెలు అయితే చేసుకుంటున్నాను. ఈ 5 ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే కొమ్ము శనగల్ని చక్కగా నైట్ అంతా నానబెట్టాను కదా, కుక్కర్లో వేసి అయితే పెట్టేశాను. అలానే ఒకవైపు రైస్ కూడా వేసి పెట్టేస్తే ఇంకా పులిహోర చేసుకోవడానికి కూడా ఇదే రైసు, అలానే బెల్లం పరమాన్నం చేయడానికి కూడా ఇదే రైస్ అయితే యూజ్ చేస్తాను. ఆ రెండిటికి తగ్గట్టే రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకొక వైపు ఈ విధంగా చేసుకుంటూ నేనేంటంటే ఈసారి చేశాను, ప్రసాదాలు చేశాను కదా, చేస్తున్నప్పుడే ఒక్కొక్కటి కంప్లీట్ అయిన తర్వాత సింక్లో అలా సామాన్లు అయితే పెట్టలేదు. ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా ఏమైనా పూజలు వస్తే అలానే చేసేదాన్ని. సింక్ నిండిపోయేదనమాట. నాకు ఈ పూజలు ఏమో కానీ ఆ సింక్ చూస్తే భయం వేసేది. ఇంక ఈ సంవత్సరం అలా కాకుండా ప్రసాదం అయిన వెంటనే ఒకటి ఒకటి క్లీన్ చేసుకున్నాను. దానివల్ల చాలా ప్రశాంతంగా పనులన్నీ కూడా సాగాయి అనమాట. ఇంకా అలానే మార్నింగే మోటార్ అది ఆన్ చేసేసి చక్కగా మంచినీరు కూడా పట్టేసాను అనమాట. మేము తాగడానికి అది మాకు ఇక్కడ మోటార్ వాటరే పట్టుకొని అవే తాగుతాము, మంచిగానే ఉంటాయి. చీకటిగా ఉన్నప్పుడు చూపించాను కదా ముగ్గు, ఇంకా ఇప్పుడైతే చూపిస్తున్నాను, కనిపిస్తుంది క్లియర్గా అన్నట్టు. ఇంకా తెల్లారిందనమాట. షాప్ అయితే ఇంకా తీయలేదు, షాప్ తీసేసరికి 7 అవుతుంది. ఇంకా అందుకని చెప్పి నేను ఈ లోపల పిండితో ఈ పీఠం అవన్నీ కూడా చక్కగా పసుపది రాసేసి ముగ్గులు వేసుకొని పెట్టుకుందామని చెప్పి ఇక్కడైతే పసుపది రాసుకొని పెట్టుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అయితే పీఠంని చక్కగా పసుపు కుంకుమలతో మంచిగా బొట్లు అవి పెట్టుకొని నిండుగా అలంకరించుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేసుకొని మనం పటం అలానే కలసం అవన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట. నేనైతే అవి తర్వాత పెట్టుకుంటాను. ఇప్పుడు ఎలానో ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఈ గ్యాప్లో అయితే ఈ పని చేసుకున్నాను. ఈ సంవత్సరం అయితే అసలు నేను అనుకున్న దానికంటే కూడా చాలా మంచిగా జరిగింది. అసలు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నిజంగాన. ఎప్పుడూ ఏదో హడావిడిలాగా గాబరీగా చేసుకునేదాన్ని. ఈ సంవత్సరం అలా కాకుండా చాలా హాయిగా చేసుకున్నాననమాట. అలానే ఎటువంటి హంగామాలు ఆరబాటాలు ఏం లేకుండా నాకు ఎలా అయితే తెలుసో ఇంకా అదే విధంగా నేనైతే పూర్తి చేసుకున్నాను. ఇంకా శనగలైతే ప్రసాదంగా ఈ శనగలు అయితే అయిపోయావన్నమాట. ఇంకా రైస్ కూడా స్టవ్ అది ఆఫ్ చేశాను. అది విజిల్ అంతా పోయిన తర్వాత పులిహోర అలానే బెల్లం పరమాన్నం అయితే చేసుకుంటాను. శనగలను అయితే మంచిగా ఇందులో వేసేసి వాటర్ అది పోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి అయితే సైడ్కి పెట్టుకున్నాను.
ఇంక ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా చేసుకున్నాను. హల్వా అయితే బూరెల కోసం హల్వా చేసి పెట్టుకుంటే అవి బాల్స్ లాగా చేయాలి. అలా చేద్దామంటే షాప్ తీయలేదు. నేను ముందు రోజు నైట్ అవన్నీ తెచ్చుకోవడం మర్చిపోయాననమాట యాక్చువల్‌గా. ఇంకా మార్నింగే తెచ్చుకుందాంలే సర్లే మెల్లగా అవుతాయి అవి అని చెప్పి ఇంక అలా చేసుకున్నాను. నేను 7 అయ్యేసరికి పులిహోర, బెల్లం పరమాన్నం అలానే ఈ శనగలు ఈ మూడిట్లనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా షాప్ అది తీసిన తర్వాత పాయసం పాయసం చేయడానికి పాలు లేవనమాట. ఇంకా పాలు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను. అలానే సూజీ కూడా లేదు కనుక 2 తీసుకొచ్చి అప్పుడైతే 7 తర్వాత అయితే స్టార్ట్ చేశాననమాట. చక్కగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవి. 8 అయ్యేసరికి మంచిగా ప్రసాదాలు రెడీ అయ్యాయి. అలానే ఒకవైపు మా బాబు స్కూల్కి కూడా రెడీ చేయాలన్నమాట. అవి కూడా చేసుకుంటూ ఈ వంటలు అవి చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే బెల్లం పరమాన్నం కోసం బెల్లాన్ని అయితే కరిగించేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. అలానే పులిహోర కోసం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ వేసేసి పాలు వేసి ఇది చక్కగా ఉడకనివ్వాలన్నమాట బెల్లం పరమాన్నం. ఇది ఉడికిన తర్వాత బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాను కదా, ఇంకా బెల్లం వాటర్ అయితే వేసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత నార్మల్గా జీడిపప్పు కిస్మిస్ అవి యాడ్ చేసుకొని వేసుకోవడమే. ఇంకా అలానే ఒకవైపు పులిహోర కోసం కూడా పెట్టుకుంటున్నాను. అలానే గిన్నెలు కూడా ఒక్కొక్కటి కంప్లీట్ అయిన వెంటనే క్లీన్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. మీకు అది కూడా చూపించాను. ఇంక ఈ విధంగా అయితే వంటలు కంప్లీట్ అవుతున్నాయి అనమాట ఒకటి ఒకటిగా. ఇంకా పులిహోర కలిపి సైడ్‌కి పెట్టేసాను. అలాగే బెల్లం పరమాన్నం అయిపోయింది. ఇంకా షాప్‌కి వెళ్ళి పాలు అవి తీసుకొచ్చేసాననమాట. సూజీ పాలు. ఇంకొక వైపు పాయసానికి అలానే ఒకవైపు బూరెలు చేయడానికి ముందుగా హల్వా చేసుకోవాలి కదా, హల్వా అయితే చేసుకుంటాను. ఇంకొంతమంది 9 ప్రసాదాలు, 11 ప్రసాదాలు ఇలా చాలానే చేసుకుంటారు. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా 5 చేస్తున్నాను. ఇంకా 5 చేసేద్దాం ఈ సంవత్సరం అని ఇలానే చేసుకుంటున్నాను ఇంకా. మీరు ఒకవేళ 9 చేయాలన్నా మనం వీటితోనే చాలా రకాలు చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ హల్వా చేస్తున్నాను కదా, దీన్నే కొద్దిగా సైడ్‌కి తీసుకొని పెట్టుకొని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి నెయ్యితో కలిపేసి వేసుకుంటే మనకి హల్వా ఒకటి అయిపోద్ది. అలానే బూరెలు కూడా అయిపోద్ది. అదేవిధంగా రైస్ పెడతాం కదా, అప్పుడే కొద్దిగా ఎక్కువ రైస్ పెట్టుకొని ఒకటి కర్డ్ రైస్ లాగా పరమాన్నంలా చేసుకుంటాం, ఒకటి బెల్లం పరమాన్నంలా చేసుకుంటాం, ఒకటి పులిహోరలా చేసుకుంటాం. అలా 3 రకాలు అయిపోతాయి అక్కడ. ఇంకా అలా మనం ప్రసాదాలు చేసేటప్పుడు కూడా అలా మేనేజ్ చేసుకోవచ్చు. చేసుకోవాలంటే ఒక ఆలోచన ఉండి చేసుకుంటే ముందుగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఒక ఆలోచనతో పెట్టుకున్నామంటే చక్కగా అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి టైంకి.
ఇంకా హల్వా అయితే అయిపోయింది. అది సైడ్‌కి పెట్టేసాను. కొద్దిగా చల్లారిన తర్వాత బాల్స్ అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా అలానే ఒకవైపు పాయసం కూడా అయిపోయిందనమాట. దీంట్లో కూడా జీడిపప్పు అలానే కిస్మిస్ అవి వేసి అయితే కలిపేసి ఇంకా సైడ్‌కి అయితే పెట్టేశాను. ఇంకా 4 అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ బూరెలున్నాయి. ఇంకా అలానే మా బాబుకి ఆ రోజు స్కూల్ కూడా ఉంది. పంపేస్తున్నాను కనుక ఒకవైపు వాడికి కూడా పాలు వేడి చేయడం, మళ్ళీ వాడికి స్నానం చేపించడం ఇవన్నీ కూడా ఉంటాయి. వాడికి స్కూల్‌కి రెడీ చేయడం ఇవన్నీ. ఇంకా ఆ రోజైతే టిఫిన్ మా ఆయన బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు. ఇడ్లీ అయితే పెట్టేసాను ఆ రోజు. పెట్టేసి ఇంకా స్కూల్‌కి అయితే పంపించేసాననమాట. వాడు స్కూల్‌కి వెళ్ళే లోపలే నాకు బూరెలు కూడా కంప్లీట్ అయిపోయేవి. ఇంకా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా రెడీ అయ్యి పూజ అది కూడా చక్కగా చేసుకున్నాననమాట. ఇంక ఈ బూరెలనైతే ఈ విధంగా చిన్న చిన్న బూరెల్లా చుట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మైదా, కొద్దిగా పంచదార వేసుకుంటాం కోటింగ్ కోసం. అంటే మైదా కొద్దిగా చప్పగా పైన ఉంటుందని చెప్పి కొద్దిగా పంచదార వేసి మైదాని కలుపుకొని అయితే కోటింగ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాము. కొంతమంది థిక్‌గా పెట్టుకుంటారు. అప్పుడు బ్యాటర్ బాగా థిక్‌గా ఉండాలి. నేనైతే కొద్దిగా పతలాగానే పెట్టుకుంటాను కనుక పలచగానే ఉందనమాట నేను కలిపిన బ్యాటరు. దాంట్లో ఇంక ఈ బూరెల్ని మనం ప్రిపేర్ చేసుకున్న బూరెల్ని వేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చాక ఇంకా తీసుకొని సైడ్‌కి పెట్టుకుంటే సరిపోతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయన్నమాట. ఇందులో మీరు కావాలంటే కొబ్బరి అవి కూడా వేసుకోవచ్చు. మనం హల్వా చేసాం కదా! కొబ్బరి అవన్నీ కూడా మీరు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చనమాట. నాకు ప్లెయిన్‌గా నచ్చుద్ది. ఇంక అందుకని ఇలానే ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇక్కడైతే బూరెలు అయితే రెడీ అయిపోయేవి. అన్ని ప్రసాదాలు కూడా రెడీ అయినవి. ఇక్కడ సైడ్‌కి అయితే పెట్టేసాననమాట. ఇంకా ఒక్కొక్కటిగా చూపించేస్తున్నాను. పాయసం, బెల్లం పరమాన్నం, అలానే శనగలు, దాంతోపాటు పులిహోర అనమాట. ఈ 5 రకాలు చేసి ఈ విధంగా పెట్టుకున్నాను కదా! ఇంక నేను కూడా రెడీ అయ్యి వచ్చి చక్కగా పూజ చేసుకున్నాను. ఇంకా ఈ లోపల మా బాబుకి కూడా స్కూలుకి పంపించేసాననమాట. స్కూలుకి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏమి ఇందులో యాడ్ చేయలేదు. ఇంకా నేనైతే ఈ శారీ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా! ఈ పూజ కోసం అని చెప్పే కుట్టుకున్నానిది. ఇంకా ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్‌నే మీకు అలా చూపించేద్దామని చెప్పి శారీ అది కట్టుకొని ఇక్కడైతే చూపిస్తున్నాననమాట. కట్ వర్క్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చాను. ఫ్రంట్ వైపు వచ్చేసరికి డైమండ్ నెక్ ఇచ్చి ఒకవైపు శారీలో బార్డర్‌ని యాడ్ చేశాననమాట. ఇక్కడ అంత క్లియర్‌గా కనిపించట్లేదు గానీ నెక్స్ట్ ఏదైనా షార్ట్‌లో అలా చూపిస్తాలెండి క్లియర్‌గా. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ కూడా దగ్గర నుంచి చూపియలేదు గానీ అవి నార్మల్‌వే లక్ష్మీదేవి బొమ్మ వస్తాయనమాట. బావుంటాయి. మా అన్న ఒకసారి తీసుకొచ్చాడు. ఇంకా ఆ బ్యాంగిల్స్‌నే వేసుకొని ఇంకా పూజకైతే రెడీ చేసుకొని కూర్చున్నాను. అలానే ఈ పూజల టైంలో అన్నీ డీటెయిల్డ్‌గా అయితే చూపించలేము. ఒకవైపు ట్రైపాడ్ సెట్ చేసుకొని అది రికార్డ్ అవుతుందో చూడడం కూడా ఒక్కొక్కసారి చూడమనమాట. అలానే నాకు ఈ టైంలో ఏంటంటే కరెక్ట్‌గా స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. సో, నేను ఎంతవరకు తీయగలిగానో అంతవరకే తీశాననమాట వీడియో. నేను ఎలా పెట్టుకున్నాను ఏంటనేది అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా చక్కగాని పటం పెట్టుకున్నాం కదా! లక్ష్మీదేవి పటం పెట్టుకున్న దగ్గర కొద్దిగా బియ్యం, పసుపు, కుంకుమ వేసి పటం పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి కుడివైపున, మనకి ఎడమ వైపున, లక్ష్మీదేవికి కుడివైపున కలశం అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఆ కలశం కోసం చిన్న ప్లేట్‌లో బియ్యం, పసుపు, కుంకుమ వేసుకొని కలశాన్ని అయితే పెట్టుకున్నాను చెంబుని. ఇంకా దానికి కూడా చెంబుకి కూడా చక్కగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. నేను ఇక్కడ తమలపాకులను అయితే ఈ విధంగా బొట్లు పెట్టి పెట్టుకున్నాను. మీరు కావాలంటే మామిడాకులను కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని కొబ్బరికాయని చక్కగా పసుపు అది రాసేసి కుంకుమ ఈ విధంగా తిలకం పెట్టుకొని బ్లౌజ్ పీస్‌ని మీ అందరికీ తెలుసు కదా! ఎలా ఫోల్డ్ చేసుకుంటాం ఏంటో. ఇంకా అలానే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే పైన పెట్టుకున్నాను. ఇంకా దీనికి కూడా బుట్టది పెట్టుకొని మనం రూపు ఇవి ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేసుకోవడమే అనమాట. ఇంకా నేను ఇక్కడైతే చూపిస్తున్నాను కదా! చాలా వరకు కూడాని తీయడానికి ట్రై చేశాను. అలానే నేను అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని చక్కగా మనకి లక్ష్మీదేవి వ్రతం బుక్ ఉంటుంది కదా! ఇంకా ఆ బుక్‌నే ఫాలో అయిపోయాననమాట. ఇంక ఈ విరజాజి పూలు అవన్నీ ఉన్నాయి కదా! ఇంకా దండలను కూడా లక్ష్మీదేవి పటానికి ఒకటి, కలశానికి ఒకటి వేసుకున్నాను. అలానే నేను కూడా పెట్టుకున్నాను. ఇంకా అలా పళ్ళు, ప్రసాదాలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను.
మా రాకీ కూడా అటు ఇటు తిరుగుతుంది కనుక నేను ఒక్కొక్కటిగా తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. ఇదంతా చిన్నగా ప్లేస్ ఉంది కనుక నాకు కూడా ఇబ్బందిగా ఉంటది. అందుకని చెప్పి ఒక్కొక్కటి తెచ్చుకొని లెగుస్తూ కూర్చొని అలా చేసుకున్నాననమాట. అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని తర్వాత దీపం అది వెలిగించుకొని ఇంకా లక్ష్మీదేవి ఆ వ్రతం బుక్ ఏదైతే ఉంటదో ఇంకా అందులో ఎలా అయితే ఉంటదో నేను దాన్నే ఫాలో అయిపోయి చేసుకుంటాననమాట. ఇంకా బుక్ ఒక్కటి ఉంటే సరిపోద్ది మనకి. ప్రతీదీ అందులో ఉంటది. మనం తోరణం కట్టుకునేటప్పుడు అవి ఎలా ఏ మంత్రం శ్లోకం అది ఉంటదో అది చదువుకొని తోరణం కట్టుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నేను ఇంకెప్పుడు కూడా అదే బుక్‌ని ఫాలో అయిపోతాను. ఇంక ఈ విధంగా అయితే చక్కగా అన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలు కూడాని ఈ విధంగా పళ్ళెంలో వేసి అయితే పెట్టుకున్నాను. అలానే పళ్ళు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. శారీ అది తీసుకున్నాను కదా! దాన్ని కూడా తెచ్చి ఈ విధంగా పీఠం పెట్టుకొని దానిపైనే పెట్టుకున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న పూలతో చక్కగా నిండుగా అలంకరించుకోవడమే. నేనైతే ఈ విధంగా కలశం చుట్టూ చక్కగా అలంకరించుకున్నాను. ఇంకా ఇక్కడైతే తోరణం రెడీ చేసుకుంటున్నాను. తోరణం కోసం అయితే మనం వైట్ దారాన్ని 9 పోగులనమాట 9 లైన్స్ వచ్చేటట్టు దారాన్ని అయితే తీసుకోవాలి. తీసుకొని దానికి చక్కగా పసుపు అది రాసేసి 9 ముడులు అయితే వేసుకోవాలి. ఒక ముడి దగ్గర ఫ్లవర్ కానీ లేదంటే తమలపాకు కానీ ఒక ముడి దగ్గర వేసుకొని మిగతా 8 ముడులు అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే ప్రతి ముడి దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారికి ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి 2 తోరణాలను అయితే రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఎవరికైనా వాయినం ఇచ్చేటప్పుడు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి పెట్టాలంటే అలా కూడా మీరు ఎంతమందికి ఇస్తే అన్ని తోరణాలు అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే అమ్మవారికి తాంబూలం పెడతాం కదా! అమ్మవారి దగ్గర ఒక తోరణం అలానే నేను చేతికి కట్టుకోవడానికి అని చెప్పి ఒక తోరణాన్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. తోరణంకి 9 లైన్లు ఉండాలి. 9 ముడులు అయితే వేయాలి. మనకి తోరణం కట్టుకునేటప్పుడు ఆ బుక్‌లో వస్తదనమాట శ్లోకం. అది చదువుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా చేతికి తోరణం కట్టుకోవాలి. ఇంక ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక ఒక పళ్ళెంలో అరిటాకు వేసుకొని ప్రసాదాలన్నిటిని నేను చేసిన 5 ప్రసాదాలని కూడా ఇదే విధంగా పళ్ళెంలో వేసి అయితే తీసుకొచ్చేసి ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అన్ని పళ్ళు, ఫలాలు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని దీపానికి కూడా నెయ్యి అది వేసేసి రెడీ చేసి అయితే పెట్టుకొని అప్పుడు బుక్ పట్టుకొని ఇంకా కూర్చుంటాననమాట. ఇంకా ఈ లోపల ఒకటి ఒకటి మర్చిపోయినవి కూడా ఉంటాయి కదా! మనం ఎంత ఇదిగా చేసుకున్నా సరే చిన్న చిన్నగా ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాము. ఇంకా లెగుస్తూ కూర్చుంటూ అలా నేనైతే చేసుకున్నాను. ఇంకా నేను నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను కదా! ఆ నెయ్యినే ఈ విధంగా దీపపు కుందుల్లో వేసుకొని చక్కగా ఒత్తులు అవి వేసి పెట్టుకొని ఇంకా బుక్ అది ఒక దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటిగా చదువుకుంటూ దీపాలు అవి వెలిగించుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను. ఏవైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే లాస్ట్‌లో దేవుడికి క్షమాపణ చెప్పి ఆ శ్లోకం కూడా ఉంటది మనకి బుక్‌లో. ఆ దేవుడికి అలా దండం పెట్టుకుంటే సరిపోతదనమాట. అలానే ఇవన్నీ రెడీ చేసుకున్నాక పసుపు గణపతిని కూడా రెడీ చేసుకుంటున్నాను. మీ దగ్గర విగ్రహాలు ఏవైనా ఉంటే గణపతివి అవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పసుపు గణపతిని నార్మల్‌గా మనం ఎంత విగ్రహాలు ఉన్నా సరే గణపతి పసుపు గణపతి అనేది ప్రతి పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూజ జరగాలని పెట్టుకుంటాం కనుక ఇలా పసుపు గణపతిని చేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా గణపతిని చేసి పెట్టుకొని నా దగ్గర చిన్న నార్మల్‌ది విగ్రహం చిన్నది ఉందనమాట. దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా చిన్న బెల్లం ముక్కలు కూడా పెట్టుకోండి పసుపు గణపతి పక్కన. ఇంకా గణపతికి కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని ఫ్లవర్స్ అవి పెట్టుకొని చక్కగా ఇంకా పూజ అయితే తర్వాత కంటిన్యూ చేసుకోవడమే. ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని ఇంకా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కనుక ఈ పసుపు గణపతి అనేది ఏ పూజలో అయినా కంపల్సరీ. అది అందరికి తెలిసిన విషయమే కదా! ఇంక ఈ విధంగా అయితే నేను పీఠం పైన దీపాలు పెట్టాను కదా! ఆ ప్లేట్ కింద కూడాని కొద్దిగా బియ్యం వేసి పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. మనం కలశం తీసిన తర్వాత ఆ బియ్యం అవన్నీ ఏదైనా పాయసం లాగానో బెల్లం పరమాన్నంలా చేసుకొని అయితే యూజ్ చేసుకోవడమే. ఇంకా నేను ఇక్కడైతే చూశారు కదా పళ్ళు ప్రసాదాలు అన్నీ చక్కగా రెడీ చేసుకొని తోరణాలు అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా తోరణం పూజ వచ్చినప్పుడే చక్కగా అమ్మవారికి తోరణంతో పాటు తాంబూలం అవన్నీ కూడా బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుంటాము. ఇంక ఇక్కడ ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించుకొని ఇంకా పూజనైతే బుక్లో ఏ విధంగా ఉందో ఇంకా అదే విధంగా ఫాలో అయిపోతానన్నమాట. నేను వీడియోని కూడా ఈ తోరణం కట్టుకున్నారా వైవే తీయలేదు. ఎందుకంటే అప్పటికే చాలా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. ఇంక ఎంతవరకు తీయడానికి అయ్యిందో ఇంక అంతే తీశాను. ఇంకా అలానే ఫస్ట్ పైన దేవుడి దగ్గర కూడా దీపం ఉందో లేదో చూసుకొని అక్కడైతే ఒకటి కొండెక్కిందనమాట. ఇంక అందుకే ఒకటి వెలిగించుకొని ఇంకా కింద కూడా దీపాలు అవి వెలిగించుకొని ఇంకా బుక్ పట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను.
మనం కలశంపై చేయి పెట్టి సంకల్పం చెప్పుకోవడం ఇవన్నీ కూడా బుక్లో ఉంటాయి. మీరు ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంక ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. మొత్తానికి పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి అది ఇచ్చుకొని ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయిందనమాట. ఇక్కడ మీకు ఒక అద్భుతం కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా నాకు స్టోరేజ్ తక్కువ ఉందని చెప్పి ఒక్కొక్క క్లిప్పింగే తీసుకుందామని చెప్పి యాక్చువల్గా ఈ క్లిప్పింగ్ ఒకటి తీసేసి ఆపేసాను అనమాట. ఇంకా అనుకోకుండా చెయ్యి టచ్ అయిపోయి మళ్ళీ వీడియో రికార్డ్ అయితే అయ్యింది. ఇలా వీడియో రికార్డ్ అయ్యింది. నేను ఆఫ్ చేసేద్దాం అన్నప్పుడు ఇలా ఈ విధంగా ఈ వీడియోనే అనమాట. ఫ్లేవర్ అయితే చూశారు కదా, నేను అసలు అనుకోకుండా వీడియో టచ్ అయింది. అదేవిధంగా ఆఫ్ చేసేద్దామని ఇలా చేయి పెట్టేటప్పుడు కరెక్ట్గా ఫ్లేవర్ పడింది అనమాట. ఇంకా అలా ఈ వీడియోని అయితే ఉంచాను. అసలు నాకే ఆ క్షణం చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకోవచ్చు లేదా నమ్ముతారా అనొచ్చు. కానీ ఆ క్షణం నేను పొందిన అనుభూతి అయితే అసలు మాటల్లో చెప్పలేదనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అంతా కంప్లీట్ అయ్యాక. ఇలా అయ్యేసరికి ఇంకా చక్కగా దేవుడి దండం పెట్టుకొని పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఇంక ఇలా అయితే కంప్లీట్ అయింది ఆ రోజు. ఇంకా తర్వాత తాంబూలంకి వచ్చేసరికి ఈ విధంగా ఆకు చెక్క ఒక పైసా అలానే ఫ్లేవర్ ఒకటి పళ్ళు అరటిపండు కానీ ఏవైనా పళ్ళు కానీ అలా శనగలు మనం నానబెట్టుకున్నాం కదా, శనగలని వేసుకున్నాను. దాంతోపాటు గాజులు కూడా పెట్టుకోండి. నేను యాక్చువల్గా అది మర్చిపోయాను అనమాట గాజులు పెట్టడం. తర్వాత పెట్టాను కానీ అప్పుడు మర్చిపోయాను. ఇంకా అలా పెట్టుకొని పలదానాలు అయితే 5గురు కనుక్కొని 5 నేను రెడీ చేసుకున్నాను. ఇంకా అలా 9 మంది వచ్చారనమాట. నా దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉండేవి. చక్కగా 9 మందికి కూడా పలదానం ఇచ్చుకున్నాను. ఈ సంవత్సరం ఈ వరలక్ష్మి పూజ ఇలా జరిగింది. ఏవైనా తప్పులు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, అలానే క్షమించండి. ఇంక ఈ చివరి వరకు వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.